చేసుడు తప్పనిపిస్తుంది నాకు. ఆహా, నీకు తప్పనిపిస్తుందా? ఇది ఊరోళ్ళకి తెలిస్తే తప్పనిపించేది. నేను దాచి పెడతాను కదా, అందుకే నీకు తప్పనిపిస్తాను. సరే, ఊరోళ్ళకే చూపిస్తా. ఆగాలంటే నేను అనుకున్నది నాకు కావాలి. అర్థం చేసుకో. నేను ఇవరకు ఇట్లా ఎవరిని అడగలేదు, బతిలాడలేదు. ఒప్పుకో. ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక అర్థం వచ్చింది. ఇలా ఎవ్వరు లేరు పొలం. ఇదిగో ఇది చూడు. సీత, నీ సంగతి చెప్తావు. సీత, సీత, ఎత్తనే ఉన్నాయి, తింటూనే ఉన్నాయి. ఈ బర్రె కష్టపడు అత్తలేడు. ఈ పని కూడా నా మీదనే పడతాను. జల్ది అమ్మగారికి పాలన్న ఇస్తా. పాలు విండి బాసేపు అవుతాను. అమ్మగారు పాలు. రాజు, ఇలా షేన్ కాడికి మందు బత్తాలు తీసుకుపోవాలి. షేన్లో మందేద్దాంపా. సరే పడలా. సీత, చెప్పండి, ఛాయ్ తీసుకురా. నేను షేన్ కాడికి పోతాం. ఏంది తాగుతారా చాయ్? ఇగో తాగుర్రి. ఇప్పుడే కదా తీసుకొచ్చింది పాలు, అప్పుడే అయిపోతుందా? పెట్టి తీసుకొస్తా, ఆగుర్రి. అవు కానీ చేలో పోతావేమో కదా, నేను దవాఖాన దాకా పోయేస్తా. హాస్పిటల్కి ఎందుకే? గోళీలు అయిపోయినాయా? ముందనే వేయించినాం కదా. గోళీలు అయిపోతే నేను తీసుకొస్తా. ఆ ఎండలు అద్దే. ఎండనా? ఈ చలికాలం ఎండెక్కడి నుంచి వచ్చింది నీకు? దవాఖానకి పోయి ఈ గోళీలు ఇంకెన్ని రోజులు మింగాలనో అడుగుదామని పోతున్నా. ఈ గోళీలు మింగి మింగి నా నోరంతా ఖరాబ్ అవుతుంది. అయినా పోతేనే కదా తెలిసేది అసలు నిజమేందో. అసలు నిజమా? అసలు నిజమేందే? అదేనండి, ఇంకెన్ని రోజులకు పిల్లలు అవుతారో అని. అసలు అవుతారా కారా నాకు పోసి పిసదానా? పిల్లలు అయ్యేది కాదు, ఇక డాక్టర్ ఎట్లా చెప్తాడే. నీకు రాసిచ్చిన గోళీలు వాడితే వాడంగా పిల్లలు పుడతారు. ఆ గోళీలు అయిపోతే చెప్పు, నేను పోయి తీసుకొస్తా. నువ్వు దావకాన ఓడికి కూడా ఏమద్దు. నువ్వు పోయినావు అనుకో, ఆ డాక్టర్ మళ్ళీ ఇంకేమైనా చెప్తాడు, మళ్ళీ కట్టుకోలేవు. నాకు కొంచెం పని ఉంది, గోళీ పోయేస్తా. అరే రాజు, శ్రీకాళి రా. అమ్మగారు, డాక్టర్ దగ్గరికి పోతే అసలు నిజం తెలుస్తా అని ఫోన్ ఇస్తలేడు. అయినా మీరు డాక్టర్ దగ్గరికి పోయి అసలు నిజం తెలుసుకున్నారుగా, చెప్తే అయిపోవదా? అరే రాజు, ఆ నిజం చెప్పే టైము ముందుంది. అరే, ఈ ఆంటీ ఆలోచించుకొని చెప్తానికి ఇన్ని రోజులు అవుతుంది, మళ్ళీ నాకు కనీసం ఫోన్ కూడా చేయలే. రేపు ఒక్కసారి పోయి మందలిస్తా, లేదనుకో నేనంటే అసలు ఆమెకు భయం లేకుండా అవుతుంది. మళ్ళా వచ్చే పైసలు రావు, దక్కే సుఖము దక్కది. ఫోన్ వస్తుంది, ఎవరు రైలు కొత్త నంబరు.
హలో హలో, ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మతోడు మేడం, మీరా? అసలు మీరు నాకు ఫోన్ చేయరనుకున్నా తెలుసా? నేనే మళ్ళొకసారి వచ్చి మిమ్మల్ని కలిసి మీకు మ్యాటర్ గుర్తు చేద్దాం అనుకున్నా. అవును, ఆ రోజు మీ ఫ్రెండ్ కోసం అని అడిగావు కదా, ఏ నువ్వు మొగోడివి కాదా? ఏంది మేడం గంత మాట అన్నారు? నేను మొగోని మేడం. సరే సరే, ఈసారి మీ ఇంటికి వస్తా కదా, అప్పుడు నా మొగతనం ఏందో చూపిస్తా మేడం. హే, నీ దగ్గర అంత పెద్ద మ్యాటర్ ఉందా? ఏంది మేడం గంత మాట అన్నారు? మరి నేను నమ్మాలంటే నువ్వు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలాగే వీడియోస్ తీసుంటే నాకు పంపించు. అంటే అది అది నువ్వు ఎంజాయ్ చేసింది ఏంటో నేను కూడా చూస్తాను. నువ్వెంత పెద్ద మొగోడువో తెలిసిపోతుంది కదా. అంటే ఉన్నాయి మేడం, కాకపోతే పంపించడానికి కొద్దిగా భయం. నేను మీ ఇంటికి వస్తా కదా మేడం, అప్పుడు నా మొబైల్లోనే మొత్తం చూపిస్తా హెచ్డి క్లారిటీగా. మీరు ఒప్పుకుంటే మన ఇద్దరిది కూడా వీడియో తీసుకుందాం మేడం. సరే మరి, నాకు వీలున్న రోజే కాల్ చేస్తా. ఒక గంట నుంచి ఫోన్ చేస్తాను, అది బిజీ వస్తుందిగా. ఎవరితో మాట్లాడుతాను? ఇంటి వెనక సంగతి చెప్తాను. నాకు ఎల్లో కలర్ అంటే మస్తు ఇష్టం. అవునా, సరే సరే, బాయ్. సరే మేడం, మీకు వీలైనప్పుడు చెప్పండి, రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతా. నువ్వు ఇంటికి రారా, నీ సంగతి చెప్తా. నిన్ను నేను వదిలిపెట్టనే, తనివి తీరా కసి తీరా అనుభవిస్తా. దాన్ని ఈ ఫోన్లో వీడియో తీసి మా దోస్తు గానికి చూపిస్తా. అదే వీడియోతోటి వానికి కూడా నిన్ను సెడి చేస్తా. పాపం మా రాజుగాడు గింత అంత ఉంటాడు, ఏ అమ్మాయి పడతలేదని అనుకుంటాడు. నేను ఈ ఆంటీని సెడి చేసిందనుకో, వాడు కూడా నాకు పైసలు అరుచుకుంటాడు. పైసలకు పైసలు, సుఖానికి సుఖం. ఎవరితో మాట్లాడు ఎంతసేపు? అది అమ్మతో మాట్లాడుతున్నా. అమ్మతో మాట్లాడుతున్నావా? అడు. ఏమైందండి, ఎందుకో కోపంగా ఉన్నారు? నువ్వు నా ఫోన్ ఎందుకు ఎత్తలే? చెప్పినా కదా అమ్మతో మాట్లాడుతున్నా అని. మళ్ళా మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు? ఏమైంది? ఏంది? ఏం కాలే, నాకు రాసిస్తే మంచిగా లేదు. అమ్మతో మాట్లాడుతున్నా అని చెప్పినా కదా, మళ్ళా మళ్ళీ అడుగుతున్నావు ఎందుకు? ఏమైంది? ఏమో, నాకు రాసిస్తే మంచిగా లేదు. అసలు ఏమైంది అయ్యా, చెప్పు. ఏమైంది నీకు, చెప్పు. ఏం లేదు, నా మనసు అంత మంచిగా లేదు, అంత ఆగంగా అనిపిస్తాను. కాదు, ఎప్పుడు మంచిగా నవ్వుకుంటూ గలగల ఉండే నువ్వే ఇట్లుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. సరే కానీ పండుగ వస్తుంది, బట్టలు కొనుక్కుంటావా? నువ్వు ఇట్లుంటే నాకు ఎట్లా కొనుక్కోబోద్ది అవుతుంది చెప్పు. సరే మంచిగా ఉంటా, బట్టలు కొనుక్కుంటే తీసుకుపోతావా? నువ్వు నువ్వు నన్ను ఈ ఊర్లో తిప్పుతావా? ఇటుకెళ్ళుడు ఈడగా అది పిచ్చి ముద్దు, పట్నం పోదాం, చీరలు వండుకో, మంచిగా బిర్యానీ తిందాం, సినిమా చూద్దాం. అదే మరి, నీకింత ధైర్యం ఎప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నా. అబ్బా కూడా వద్దానే, కొనుక్కోవా? కొనుక్కుందాంలే, ఇక నువ్వు ఇంతగా అడిగినాక నేనేం చేస్తా. సరే కానీ కొందరురా.
కానీ దేవుడు అద్దన్నోనికి అన్ని ఇస్తాడు, కావాల్సినోనికి ఏమో ఏమి ఇయ్యడు. అగో నీ ఈ గైటి ఇంకా పెరిగేటట్లేదుగా, ఎంత పోసినా ఇక 15 రోజులు అయ్యేటట్టు. వాటికి చెప్పాలి అవు అని. ఇంకా అసలు మంచి అమ్మగారిని తీసుకుపోయి ఇంకా ఆయనకు ముడి పెట్టింది దేవుడు. నా అసలు సాదుకున్నటువంటి ఇద్దేమో. అయినా ఈ దేవుడు చల్లకుండా ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. అయినా నువ్వు గడ్డి గురించి ఆలోచించాలి కానీ ఇంకా అమ్మగారి గురించి ఆలోచిస్తున్నావేమరా? నీకు అత్యాశమో 15 రోజుల మధ్యలో అద్దరో అయినా అవుతుందా మనం అనుకుంటే. వీళ్ళు ఇంకా అత్తలేరేమరా? అత్తారా? ఏమైంది ఇంత లేట్ వచ్చిర్రు? నువ్వు మనిషివేనారా? కండలుగా నడుపుతారా నిన్ను? మన పిచ్చ నిన్ను. ఛీ! నీ ప్రాణం అదే. నీ భార్య నేనిద్దరం కలిపి దిగిన ఫోటోలు నా ఫోన్లు ఉన్నాయి. మర్చిపోయినావా నువ్వు? నరుకుతావా? నరుకు నరుకు. అరే నువ్వు అడిగిన డబ్బుల్ని ఇస్తున్నా. నా భార్య వీడియో డిలీట్ చేయరా, డిలీట్ చేయరా. అట్లా నా దారికి రావాలి. ఇగో డిలీట్ అయ్యింది కానీ మిస్ అయినావు. మళ్ళోసారి దొరికినావు అనుకో, పైసలతోటి కాదు వేరే తిరిగా చెప్తా నీ సంగతి. ఇప్పుడు ఏం చెప్తావురా? ఏం చెప్తారు? డిలీట్ అయినా నిన్ను చంపుతా బిడ్డ. ఇప్పుడు నేను చంపడానికి వచ్చిన. నువ్వు పైసలు ఇచ్చినావు అన్న ఒక్క నిజాయితీ ఉంటున్నా. లేదనుకో ఇదే ఫోన్లోకి వెళ్ళి డాటా రికవరీ పెట్టి మళ్ళా ఊరు జనాలకు వంచుతా. మూసుకొని పోడు తప్ప నీ దగ్గర ఏం లేదు. పైసలు ఇచ్చినావు కదా, ఆ నిజాయితీ నేను కాపాడుకుంటా. పో. డిలీట్ చేయకపోతే నీ కథ ఏందో నేను చూపెడతారా? డిలీట్ అయినాయి కానీ నువ్వు నా జోలికి వచ్చుడు నన్ను ఏమైనా చేద్దాం అనుకున్నావు, చేసినావు అనుకో మళ్ళా రికవరీ పెట్టి నీ ఇజ్జత్ దిత్తా. నీ సంగతి నేను చూస్తారా? నా దోస్తులు ఉన్నారు, వాళ్ళని పిలిచాను. నీ సంగతి చెప్తా. నమ్మించి మోసం చేసినావు కదరా నువ్వు. ఏ అంత నచ్చిందా నీకు? మళ్ళోసారి దొరుకుతావు నువ్వే, అప్పుడు చెప్తా నీ సంగతి. అది అట్లా చేసుడు తప్పనిపిస్తుంది నాకు. నీకు తప్పనిపిస్తుందా? ఇది ఊరోళ్ళకి తెలిస్తే తప్పనిపించేది. నేను రాసి పెడతాను కదా, అందుకే నీకు తప్పనిపిస్తాను. సరే ఊరోళ్ళకే చూపిస్తా. ఆగాలంటే నేను అనుకున్నది నాకు కావాలి. అర్థం చేసుకో. నేను ఇవరకు ఇట్లా ఎవరిని అడగలేదు, బతిలాడలేదు. ఎప్పుడు కలుద్దామన్నా ఏదో ఒక అర్థం వస్తుంది. ఇలా ఎవ్వరు లేరు పొలం. ఇదిగో ఇది చూడు. సీత నీ సంగతి చెప్తావు. సీత సీత